ఇంతకీ ఈ ఇంట్లో చనిపోయిన బాలంత ఎవరు? నా కొడుకులకు ఇంకో పెళ్లి చేస్తా, నా కొడుకులకు ఇంకో పెళ్లి చేస్తా. ఈ పిల్లని గంటరా లేదా? ఈ ఇంటికి వారసు ఇస్తారా లేదా? చెప్పుర్రి. ఈ ఇంట్లో చనిపోయిన బాలంత ఎవరు? అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? ఏదో ఉంది, ఏదో ఉంది, ఏదో ఉంది, ఏదో ఉంది. మరి వీళ్ళు మీ కొడుకులు కాదా? వీళ్ళు మీ కొడుకులు కాదా? శారదా, కొన్ని మంచిలు తీసుకురా. చెప్తాను భవానీ. అత్తమ్మ, మామయ్య వచ్చిండు, కొన్ని మంచి నీళ్ళు బిడ్డ. సరే అత్తమ్మ. ఏమైందా మీకు? ఓ బొమ్మనంగా కక్కుతారు ఇద్దరు కలిసి. ఏమో అత్తమ్మ, ఏం అర్థం అయితలేదు నాకు. ఏమో అత్తమ్మ, నాకు కూడా ఏం అర్థం అయితలేదు. ఏంది ఎడ చూస్తాను? ఏమైందో చూడు రాదే వాళ్ళకు. సుత్తాగయ్యా. ఏమైందత్తమ్మా? భవాని, కవిత, మీరిద్దరు తల్లులు అవుతారు, నేను నానమ్మనైతాన్నా. ఏమయ్యా, నువ్వు తాతమైతాన్నావు. శారదా, నేను తాతన అవుతున్నానా? నేను తాతన అవుతున్నానా? ఏంది మా అత్తమ్మ గట్లనవుతుంది? కల ఇట్లా గంట అంది. అత్తమ్మ, అత్తమ్మ, చాయ్ పెట్టినా, మోంగ్ కడకపో. భవాని, నువ్వు తల్లివైతానవే, నేను నానమ్మనైతాన్నా. ఏందత్తమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కల ఇట్లా అన్నవా ఏంది? ఏంది ఇదంతా కలనా? నువ్వు నెల తప్పినట్టు కళ వచ్చింది. నా కళ కలలాగానే మిగిలిపోతుంది కావచ్చు. నేను నానమ్మని కాదు కావచ్చు. నీ పెళ్ళి అయ్యి 5 సంవత్సరాలు అవుతుంది, అయినా ఇప్పటికీ ఏం లేదు. ఊళ్ళే ఎంతో మంది ఎన్ని మాటలు అన్నా కూడా ఇంతవరకు నేను ఒక్క మాట కూడా మిమ్మల్ని అనలే. ఎందుకు తెలుసా? నా కొడుకులు బాధపడతారని. ఏదైనా సమస్య వస్తే నాకు చెప్పు, లేకపోతే మీ అత్తమ్మకు చెప్పు. ఏది చెప్పినా విన్నట్టుంటవేంటి? మీరు పిల్లని గంటరా లేదా? ఈ ఇంటికి వారసుని ఇస్తారా లేదా? చెప్పుర్రి. వాళ్ళెందుకు ఇస్తారయ్యా వారసుని?
అసలు వాళ్లకు పిల్లలు కందామన్న ఆలోచన ఉన్నదా? తిన్నవా, ఉన్నవా, పన్నవా గంతే. ఇగో భవాని, కవిత, మీ మొగోళ్ళు పొలం దున్నియవయ్యారు. వచ్చినాక చెప్పుర్రి మీ అయ్యా మీ అమ్మ ఇద్దరు తిట్టిర్రని చెప్పుకోరు మీ మొగోళ్ళకు. ఏంది చిన్న కోడలు, మీ అత్తమ్మ చెప్పింది వినొస్తుందా? ఈయనొచ్చింది మామయ్య, ఆయన వచ్చినాక చెప్తా. చెప్తావానే పెద్దోడు వచ్చినాక? చెప్తా అత్తమ్మ. భవానీ, భవానీ, కవిత, కవిత సప్పుడు ఎత్తలేదు. అదే సప్పుడు ఎత్తలేదు. భవానీ, కవిత ఏంది నిత్తాంటి వినబడతలేదా? మంచిగా కూర్చున్నావు. ఏంది చెప్పు. మళ్ళీ ఏంది చెప్పు అంటూ మంచినీళ్ళు కావాలని పిలిచినా కదా. రాంగ్ అట్నుంచే కదా వచ్చింది. బిందేమన్నా నా మూతి కట్టుకున్నా పోయి రావుకో. నీళ్ళు కూడా తెచ్చుకొని సాతా కదా. ఇప్పుడు ఏమైందని అంత కోపానికి వస్తున్నావు? ఇప్పుడు నేనేమన్నా నీళ్లు ముంచుకొని తాగమన్నా? పో తాగుకో. నువ్వేం చెప్తాను? తెచ్చి అయిపోవు కదా అడిగినప్పుడు. నాకు మస్తు పనులున్నాయి, నువ్వై ముంచుకొని తావు. నడువు. నోరు ఇంత లేపుకొని మాట్లాడతాడు. భయపడతా అనుకున్నావా? అసలే భయపడా. కవిత ఏమైంది? పిలుతాను సప్పుడు ఎత్తరు. నువ్వు పిలిచింది నాకు వినవాలే. ఏంటిదో చెప్పు. అగో ఏదే ఆ కోపం? ఏదో మీ మీకు మాట్లాడతాను. నడువి నుంచి నువ్వు ఏం మాట్లాడకిడా. అగో ఏమైంది నీకు? చెప్తా కదా పోయి నుంచి. అమ్మా, ఏంది అది అలిగి కోపం కొద్ది కూర్చున్నది? అది కూడా అలిగి కోపం కొద్ది కూర్చున్నది. ఎందుకే? ఏమైంది? అడిగితే కారణం చెప్తలే రారా. చెప్తలేదమ్మా. ఏమైంది? తప్పంతా దాని దగ్గర ఉన్నది కాబట్టి అడిగితే కారణం చెప్తలేదు. అందుకే మూసుకొని ఉన్నది నువ్వు. మేమేమన్నావో అడిగి చూడు, తర్వాత మాట్లాడతాం. సరేనా? అడిగి చూస్తా. నేను కూడా అడుగుతా. ఏమైంది? ఏమన్నారు మా అమ్మ నాన్న? నిన్నే అడుగు అంటారు. ఏం జరిగిందో చెప్పు. ఏమైంది? ఏమనాలే అనేటి అన్ని అన్నారు. మనకట పిల్లలు అయితలేరని ఎటువంటి మాట్లాడింది. పెళ్ళయి 5 ఏళ్ళు అవుతుంది, ఇంకెన్నడు అవుతారని తిడుతాంది. ఊళ్ళే ఎందరన్నా కూడా నేను మిమ్మల్ని ఒక్క మాట అంటలేను, నా కొడుకుల మీద ఉన్న ప్రేమ అట్లాంటిది అని ఎటువంటి మాట్లాడింది. ఇంకేం చెప్పమంటావు? అవునా? అంత మాట అన్నారా? నువ్వురా, నేను అడుగుతుందా? అడుగుపా. నాకేమన్నా భయమా? దాన్ని అడుగుతుందా? ఏమైంది చెప్పు కదా. మీ నాన్న మనకు పిల్లలు పుడతలేరని ఎటు పడితే అటే మాట్లాడుతాండు. ఆయన చెప్పేది నేను చెవున పెడతలేనంట. నాకు వారసుడు కావాలి, మీరేం చేస్తారో నాకు తెలియదు అంటాండు. ఇంతవరకు మా అమ్మ నాన్ననే నన్ను ఒక్క మాట అనలేదు.
మీ అమ్మ నాన్న ఎటు పడతాటే మాట్లాడతారు. అవునా? సరే నేను అడుగుతావా? అడుగు. అమ్మా నాన్న ఏందిరా? పిల్లలు అయితలేరు అని చెప్పి దాన్ని ఎటు పడతాటే అన్నమాట కదా, అది ఎంత బాధపడుతుంది. నాన్న ఇంటికి వారసుడు రావాలని దీన్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావట? మాకు మాత్రం పిల్లలు కావాలనుకుంటదా? తల్లి కాలేననే బాధ నాకెంతుందో మీకేం తెలుసు? మేము కూడా ఎన్నో దవాఖానలు తిరిగినాం, ఎన్నో గుళ్ళు గోపురాలు కూడా తిరిగినాం, అయినా కూడా మాకు పిల్లలు అయితే లేరు. మాకు కూడా ఎంతో బాధ ఉంది. మీకు ఎట్లా చెప్పాలి? మీరేం చెప్తారో తెలియదు. ఇంటికి వారసుడు రావాలి, నేను తాతను కావాలి, నా కోరిక తీరాలి. నేను చచ్చిపోయేలోపు నా వారసుని నేను చూడాలి, నా వారసుని నేను చూడాలిరా. ఊకో అయ్యా, ఏంది ఇది చిన్న పొరం లెక్క ఏడవ పడుతుంది. ఊకో. శారదా, మన కోడళ్లకు పిల్లలు లేరని బాగా బాధపడుతున్నారట. గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారట, దవాఖాలు తిరుగుతున్నారట. వాళ్ళకే బాధలుందట, మనకేం లేదట. ఇగో కోడళ్ళు, మీరేం చేస్తారో నాకు తెలియదు. నేను తాతని కావాలి, మీ అత్తమ్మ నానమ్మ కావాలి. లేదంటే లేదంటే నా కొడుకులకు ఇంకో పెళ్లి చేస్తా, నా కొడుకులకు ఇంకో పెళ్లి చేస్తా, ఇంకో పెళ్లి చేస్తా. ఏంది మామయ్య మీరు మాట్లాడేది? పిల్లలు కాకపోతే ఇంకో పెళ్లి చేస్తారా? ఎక్కడ నుండా ఇచ్చేంతరం? మేము ఏడ చూడలే. ఇంకో పెళ్లి చేస్తారట, ఇంకో పెళ్లి. ఇసొంటి అత్తమామను నేనేడ చూడలే. పిల్లలు కాకపోతే వేరే పెళ్లి చేస్తారా కొడుకులకు? నేనైతే ఎక్కడ చూడలే సమాజంలో. అయినా మీరు ఇంకో పెళ్లి చేస్తా అన్నంత మాత్రాన వాళ్ళు చేసుకోవాలనా? ఏంది నిలబడుతున్నావు? చేసుకుంటావా ఇంకొక పెళ్లి? చెప్పు సమాధానం. చేసుకుంటా. మా నాన్న పిల్లలు కావాలని అంటాడు కదా, పిల్లల కోసం అన్నా నేను ఇంకో పెళ్లి చేసుకుంటా. ఓయ్, నువ్వేం చూస్తానో? చేసుకుంటావు ఇంకో పెళ్లి? అంతే, పిల్లలు కాకపోతే నేను కూడా వేరే పెళ్లి చేసుకుంటా. చెల్లె, మనం ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండదు. పా, మన అవ్వగారింటికి పోదాం. అవునక్క, పా మన అవగారింటికి పోదాం. మన అవసరం లేనప్పుడు మనం ఎందుకు ఉండాలి ఇంట్లో? పా పోదాం. ఇగో మామయ్య, మీకు మాలాంటి బిడ్డలుంటే మేం పడే బాధ ఏందో మీకు అర్థమవుతుండే. మనలాంటి బిడ్డలు లేరు కాబట్టి అట్లా మాట్లాడతారక్క. పా పోదాం, వీళ్ళతో మాటలేంది? పా. ఇగో కోడళ్ళు, నాకు బిడ్డలే కాదు, కొడుకులు కూడా లేరు, కొడుకులు కూడా లేరు, కొడుకులు కూడా లేరు. ఏంది మామయ్య మీరు మాట్లాడేది? మీ కొడుకులు లేరా? మరి వీళ్ళు మీ కొడుకులు కాదా? కొన్ని సంవత్సరాల క్రితం శారద, ఎందుకే బాధపడుతున్నావు? ఎన్నాళ్ళే ఈ కన్నీళ్ళు? నీకు తెలియదన్న బాధ. మీ తమ్మునికి 12 కొడుకు పుట్టిండు, ఎలా పురుడు చేస్తారు.
ఊరందరిని పిలిచాను, కానీ మనకు మాత్రం చెప్పలే. ఎందుకు? నేను గొడ్రాలనే కదా. నాకు బతక బుద్ధి అవుతలేదు. ఎందుకు బతకాలి నేను? ఆ దేవుడు నన్ను తొందర తీసుకోపోతే మంచిగా ఉండు. నాకు మాత్రం బతకాలన్నారా ఏందే? ఊర్లో పేరు జాగా పరపతి ఇన్నుంటే ఏం లాభమే? మనతో ముద్ద తినడానికి ఓ కొడుకో బిడ్డో లేకపాయే. పద ఆ దేవుణ్ణి వేడుకుందాం, మనల్ని కూడా తొందరగా తీసుకుపోమని. పదేళ్ళకు ఒకసారి వచ్చే పుష్కరాలే. మనం కాళేశ్వరం పోయి 3 నదులు కలిసే కాడ పుణ్యస్నానం చేస్తే కనీసం మనకు వచ్చే జన్మలోనైనా పిల్లలు పుట్టొచ్చే. పోదామయ్యా, పోదాం. 10 ఏళ్ళకు ఒక్కసారి వచ్చే పుష్కరాలు అంటున్నావు కదా, పోయి 3 నదులు కలిసిన కాడ దానం చేసి వచ్చే జన్మలైనా మనకు సంతానం కలగాలని ఆ దేవుని వేడుకొని వద్దాం. సరే, నువ్వు తలుపులు పెట్టు, నేను బట్టలు చదువుకుని వస్తా. మేము పుష్కరాలకు పోయి స్నానం చేసి వస్తా అంటే ఎవరు వదిలిపెట్టిన 2 పిల్లలు కనిపించారు. ఆ దేవుడు మా కోసం చూడలేక వీళ్ళిద్దరిని మా పిల్లలుగా ప్రసాదించండి అనుకున్నా. వాళ్ళిద్దరిని దగ్గర వేసుకొని నా చేయి దాకంగానే చిన్నోడు నేడిపే బంద్ చేసిండు. నా కన్నీళ్లతో వాళ్ళని దగ్గర వేసుకొని పెంచి పెద్ద చేసి మిమ్మల్ని ఇచ్చిప్పుడు పెండి చేసిన. మీకు పెళ్ళైన 4 రోజుల నుంచే మీకు కొడుకో బిడ్డ పుడతాడని ఈ రోజు వరకు ఎదురు చూసాం. మాలాంటి బాధలు మీకు రావద్దని, మాలాంటి మాటలు మీరు పడొద్దని మేము చాలా సార్లు అనుకున్నాం. మీకేం తెలుసురా? మిమ్మల్ని బాధ పెట్టాలని ఏనాడు మేము అనుకోలేదు. మీ ఇంటికి వారసుడు కావాలని కోరుకున్నాం. అత్తమ్మ, మావయ్య, మీ బాధ నాకు అర్థమైంది. మీరు పడ్డ బాధని ఇప్పుడు మేం పడుతున్నాం. మీకు పిల్లలు కాలేదు, మీరు పెంచుకున్న కొడుకులకు పిల్లలు కాలేదు. ఎందుకైనా మంచిది ఒకసారి కాళేశ్వరం పోయి గంగలో స్నానం చేసి పంచాంగం చూపించుకుందాం. అక్కడ ఏదైనా పరిష్కారం దొరుకుతుంది కావచ్చు మామయ్య. అవును మామయ్య, అందరం కలిసి ఒకసారి కాళేశ్వరం పోదాం. అవును బాబు, పోదామే. బాబు పోదామే. సరేనా? పోదామే. పిల్లల కంటే మనకి ఇంకేం కావాలి చెప్పు? పిల్లలు తీసుకొని పోదాం ఒకరోజు. పోదాం బిడ్డ, నువ్వు చెప్పినట్టే కాళేశ్వరం పోదాం. పోదాం బిడ్డ, పోదాం. ఈ ఇంట్లో పిల్లలు పుట్టకపోవడానికి బలమైన కారణం ఏదో ఉండే ఉంటుంది. అది ఎందుకు తెలుసుకుంటాం. రేపే మన పైన అన్ని తీసుకొస్తున్నారా? మావయ్య, ఇంతకీ ఈ ఇంట్లో చనిపోయిన బాలంత ఎవరు? అమ్మా, అది ఇప్పుడు ఇక్కడ చెప్పే విషయం కాదు. బయటికి పోయి చెప్తా పద. ఈ ఇంట్లో చనిపోయిన బాలంత ఎవరు? అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? ఆ మావయ్యని అడిగితే ఇప్పుడు కాదు తర్వాత చెప్తా అంటాను. ఏదో ఉంది.